ఈరోజు ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు కమిసన్ బాలాజీ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో మద్య నిషేధం చేస్తానని చెప్పిన మాట ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే 20 సంవత్సరాలు కూడా మద్యం అమ్మకాలు మీద వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకోవడం జరిగింది. అంటే మద్య నిషేధం చేయడం అనేది ఇంకొక 20 సంవత్సరాల వరకు వీలు కాదని క్లియర్గా అర్థమవుతుంది. మద్య నిషేధంతో పాటు ఆ మద్యం బ్రాండ్లు కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అవి తమ యొక్క అనుమాయుల కంపెనీలకు సంబంధించినటువంటి మద్యం బ్రాండ్లన్నీ తను తీసుకొని ఆ బ్రాండ్లు మాత్రమే ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా ఎందుకు చేస్తున్నాడా అంటే ప్రజలు ఏదైతే మాకేంటి, ఎక్కడ కొంటే మాకేంటి అనుకుంటారు. మీకు ముఖ్యంగా ప్రజలందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే, ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక డాక్టర్ గారి దగ్గర మెడికల్ రిప్రజెంటేటివ్ వచ్చి నా మెడిసిన్ వాడండి మీకు ఇంత కమిషన్ ఇస్తానని చెప్పి అడుగుతాడు. అలాగే ఈ బేవరేజెస్ వాళ్ళు కూడా ఫలానా కంపెనీ ముందు మా భూమి బీరు వాడండి, కింగ్ ఫిషర్ బీరు వాడండి, లేదా మెక్డబల్ విస్కీ వాడండి, ఇది మీ స్టాకు అక్కడ మీ షాప్లో ఉండే విధంగా చూడండి. గతంలో ఉన్నటువంటి షాపుల వాళ్ళ దగ్గర నుంచి తిరుగుతుండేవాడు, మనం అందరం చూసేవాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి తిరగనక్కర్లా, నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అయ్యా నా ముందు నువ్వు అమ్మితే నీకు ఎంత ఇవ్వాలని చెప్పినట్టే అది కాంట్రాక్ట్ మాట్లాడేసుకొని ముందే అన్ని కంపెనీల దగ్గర ఆయనే కొత్తగా మాట్లాడేసుకొని ఆ బ్రాండ్లు ఏపీ బెవరేజ్ కార్పొరేషన్కి వారిని పిలిచి అప్పచెప్పేయడం జరిగింది. వారికి వచ్చినటువంటి ఆదాయం, గవర్నమెంట్కి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఏదైతే గడ్డి కొట్టి ఆ పిచ్చి ముందు అమ్మి జనం జేబులు లూటీ చేసి ఈరోజు తను అధికారంలో ఉండి ఆ అధికారాన్ని మళ్ళీ దక్కించుకోవడానికి ఆ డబ్బులు మళ్ళీ తీసుకొచ్చి మనకు పంచే ప్రయత్నం చేస్తున్నాడు. దీన్ని ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో ఇప్పుడు మనకి ఈ పిచ్చి మందు ఇప్పటివరకు సరఫరా జరుగుతుంది. రేపు ఎలక్షన్లో కూడా వారి యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఎలా చేర్చాలో అది కూడా ఆయన కన్సర్న్లోనే జరుగుతుంది. వీటన్నిటిని కూడా మేము మా ఎన్డీఏ అభ్యర్థులు, ఎన్డీఏ కూటమి తరఫు నుంచి దాన్ని గమనిస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఇతను చేసినటువంటి అన్యాయం, అక్రమాలు ఇదే కాకుండా గంజాయి ఎక్కడ పండిస్తున్నారో వారందరికీ తెలుసు. ప్రతి జిల్లాలోనూ గంజాయి దొరుకుతుంది. పక్క రాష్ట్రాల్లో కూడా గంజాయి ఉంటుంది. ఎక్కడిది ఈ గంజాయి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిందని ఎన్నో రిపోర్టులు మనకి మీడియా ద్వారా తెలిసింది. అదేవిధంగా విచారణ సంస్థలు కూడా ఫలానా ఆంధ్రప్రదేశ్ నుంచే ఈ గంజాయి అంతా కూడా సప్లై అవుతుందని చెప్పినని అనేక వార్తాపత్రికల్లో మనం చూడడం జరిగింది. కాబట్టి ఈ గంజాయిని పెంచి పోషిస్తున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా మత్తు మందులు కూడా ఈ మధ్యనే మనకి ఒక వార్త వినపడింది. 25 టన్నుల దాదాపు 25 లక్షల కేజీలు మత్తు మందుని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పంచడానికి ప్రయత్నం చేశారని మనం మీడియాలో చూడడం జరిగింది. అది వాస్తవాన్ని కూడా ప్రజలందరూ కూడా గమనించారు. ఇటువంటి ఈ విధానం ద్వారా కాలేజీ పిల్లల్ని 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలందరూ కూడా మత్తు మందులు అలవాటు చేసి వారిని ఏ పనికి రాకుండా వారికి ఉపాధి చూపించాల్సినటువంటి గవర్నమెంట్ ఉపాధి ఎలాగో చూపించలేం కాబట్టి మత్తులో ఉంచితే వారు ఆ మత్తులో ఉండి ఆ మత్తు కోసం మన చుట్టూ తిరుగుతూ ఉంటారు, మనం మళ్ళీ గెలుస్తూ ఉంటాము అనే ఉద్దేశం తప్ప తనకి పిల్లలకు ఉపాధి కల్పించాలా, ఈ ఉపాధి కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ చేయాలని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి లేదని, దానికి ఉదాహరణ దొనకొండలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ క్యాపిటల్ కానీ, అదేవిధంగా నిమ్స్ ఇక్కడ పాము దగ్గర ఏర్పాటు చేసినటువంటి నిమ్స్కి ల్యాండ్ ఇవ్వకపోవడం, దొనకొండలో అభివృద్ధి చేయకపోవడం, అదేవిధంగా ఈ కోస్టల్ కారిడార్కి సంబంధించి ఈ బకింగ్హామ్ కెనాల్ అభివృద్ధి కోసం గాను 900 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంటే గత 5 సంవత్సరాల్లో దాని దాఖలాలకే పోయినటువంటి విషయం. ఇటువంటి విషయాలన్నీ పరిశీలించినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉపాధి కల్పించడం కానీ మందు ఇచ్చి జనాన్ని మత్తులో ఉంచి ఆ మత్తుతోనే రాజకీయం చేస్తూ మళ్ళీ రాజ్యాధికారాన్ని
తీసుకోవాలని చెప్పిన దాన్ని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం కనిపించట్లేదు, రాజకీయం తప్ప. వారి దానికి ఉదాహరణ మన ఒంగోలులో మొన్న జరిగినటువంటి గొడవలే దానికి ఉదాహరణ. అది మీరందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశంలోనూ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, పురంధరేశ్వర గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వస్తే తప్ప ఈ ప్రజల్ని కాపాడే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో లేదు. మనం గ్రామాలు వదిలేసి ఎక్కడికో వలసలు వెళ్తున్నారు. ఇప్పటికే ఆ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. మళ్ళీ కూడా వారు వస్తే మొత్తం ఊళ్ళు ఖాళీ చేసి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గమనించి ప్రజలందరూ కూడా ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని, ఆ విధంగా మేమందరం కృషి చేస్తున్నాం. మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.